హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా ఈ వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. సో ఫస్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ కండక్టర్. లాంగ్ స్ట్రైట్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే B = μ0I/2πr. ఇక్కడ I అనేది ఆ కండక్టర్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంటు, R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద వైర్. మనం ఏదైతే లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకుంటామో దట్ మీన్స్ కండక్టర్ మీన్స్ హియర్ వైర్. సో వైర్ యొక్క రేడియస్ అనమాట ఇది. ఈ రెండు అంటే కరెంటు, రేడియస్ కనుక తెలిస్తే మనము ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యిందని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు టొరాయిడ్. టొరాయిడ్ అంటే మనకి ఈ రకంగా ఉంటుంది. అంటే ఒక కాయిల్ని ఇలా సర్క్యులర్గా మనం చేస్తే దాన్ని టొరాయిడ్ అంటాము. సో టొరాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే μ0 n/2πr. ఇక్కడ I0 అనేది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ టొరాయిడ్. ఈ టొరాయిడ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అది. n ఈజ్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్. మనం ఎన్ని టర్న్స్ అయితే చేసామో అది. R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద వైర్. సో ఈ ఫార్ములా ఉపయోగించి μ0 n/2πr ఉపయోగించి మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది టొరాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అగైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది సాలినాయిడ్. సాలినాయిడ్ ఈజ్ లైక్ దట్. ఇలా ఈ రకంగా ఉంటే దాన్ని సాలినాయిడ్ అంటాము. సో ఇందులో n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, I ఈజ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సాలినాయిడ్. సో B = μ0 ni అవుతుంది. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది లెంగ్త్ అండ్ డయామీటర్ ఆఫ్ ది సాలినాయిడ్. అంటే ఈ లెంగ్త్ ఎంతైనా ఉండనివ్వండి, అలాగే డయామీటర్ ఎంతైనా ఉండనివ్వండి, ఈ రెండింటి మీద కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిపెండ్ కాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఆల్సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది. సో ఈ మూడు ఫార్ములాస్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయంటే మనకి వీటి మీద రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్లో మనకి కరెంట్ ఇచ్చి, రేడియస్ ఇచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమని, లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చి, రేడియస్ ఇచ్చి కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో మనకి ఈ ఫార్ములాస్ అనేవి ఉపయోగపడతాయి. magnetic field due to long straight conductor, magnetic field due to toroid, and magnetic field due to solenoid.